అందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్లు మీరు పొందాలంటే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, తర్వాత పాఠానికి స్వాగతం. డబుల్ క్లిక్ చేసుకొని నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటా. చెప్పండిగా ఇక్కడ గ్రీన్ కలర్ దాన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే అటు ఇటు మూవ్ అవుతుంది. ఈ ఫోటోని జూమ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ చేస్తే ఆ ఫోటో అనేది జూమ్ అవుతుంది. ఇది అటు ఇటు జరపాలంటే మీ కీబోర్డ్లో స్పేస్ బటన్ ఉందిగా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినాక మీ మౌస్లో రైట్ క్లిక్ పట్టుకొని అటు ఇటు జరపండి. ఇట్లా వచ్చాక మీకు ఇక్కడ క్లోన్ స్టాంప్ టూల్ గురించి చూద్దాం. క్లోన్ స్టాంప్ దీనిలో 2 టైప్స్ ఉంటాయి. క్లోన్ స్టాంప్ అంటే మీకు ఈ బొట్టు ఉంది కదా, ఈ బొట్టుని తీసేయాలనుకున్నారనుకో, ఈ బొట్టునైనా లేదంటే మొటిమల పింపుల్స్ అయినా తీసేయాలనుకుంటే ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీరు ఈ కలర్ ఉంది కదా, ఈ కలరు ఈ బొట్టు పైన అప్లై చేయాలనుకో, ఇక్కడికి వెళ్ళినాక ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేసి క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత మీరు బొట్టు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది, అక్కడంతా ఇక్కడ పేస్ట్ అవుతుంది. అలా మన పింపుల్స్ అయినా ఏదైనా మనం నచ్చకపోతే అక్కడ తీసేసుకోవచ్చు. అలా మీరు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఇందులో ఇంకోటి ఉంటుంది, ఇది ప్యాటర్న్ స్టాంపు. ఇందులో టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. కంట్రోల్ మైనస్ వస్తే జూమ్ అవుట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇది చిన్నగా ఉన్నది ఇక్కడ టూల్ అనేది, మీరు దాన్ని పెద్దగా కావాలనుకుంటే కంట్రోల్ ప్లస్ బ్రాకెట్, షిఫ్ట్ ప్లస్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే మీకు అనేది పెద్దగా అవుతుంది. తర్వాత అలా మీరు జూమ్ చేసుకోవచ్చు. ఇట్లా జూమ్ చేసుకొని ఇలా ప్యాటర్న్ అంటే దీంట్లో ఇంకెక్కువ ఉంటాయి ప్యాటర్న్స్ కూడా. మీరు వేరే ప్యాటర్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వేరేది కూడా యాడ్ చేసుకొని ఇక్కడ వేస్తే వేరేది కూడా అప్లై అవుతుంది. ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్యాటర్న్ స్టాంప్ టూల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.